నమస్కారం. మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 103వ ఎపిసోడ్‌కు సుస్వాగతం. రాజకుమారి సమవాయి మూలవరులకు ప్రత్యామ్నాయ మూర్తిగా రోజు భోగాలందుకోవడానికి భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠ చేసిన 966వ సంవత్సరం నుండి 1801వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆలయాన్ని అమల్దారుల నుండి సొంత పరిపాలనలోకి తీసుకున్నప్పటి వరకు ఎందరో రాజులు, చక్రవర్తులు, సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారులు, స్థానికులు, ధనికులు ఎన్నో నగలు స్వామివారి అలంకారానికి దానాలుగా, కానుకలుగా ఇచ్చారు కదా. ఎందరో భక్తులు అజ్ఞాన భక్తులుగా హుండీలో నిలువు దోపిడీలు చేసి ముడుపులు కట్టి స్వామివారికి నగలు, బంగారు నాణాలు ఇచ్చారు కదా. ఎందరో రాజులు కనకాభిషేకాలుగా వేల కొలది నాణాలు, కాసులు, కానుకలుగా ఇచ్చారు కదా. అందరూ ఇచ్చిన వాటిని శిలాశాసనాలు చెక్కించకపోయినా చెక్కిన శాసనాలలో ఇచ్చిన నగలు, నాణ్యాలు, వజ్రాలు, ఆభరణాలు లెక్క చూసినా ఎంత బంగారం ఉండాలి, ఎన్ని ఆభరణాలు ఉండాలి, అవన్నీ ఉన్నాయా? లేకపోతే ఏమయ్యాయి? కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, సదాశివరాయలు ఇలా ఎందరో విజయనగర రాజులు ఇచ్చినవన్నీ ఏమైనట్టు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఆలయం ఆదాయాలు ఎలా ఖర్చు పెట్టేవారో తెలుసుకుంటే కానీ అప్పటి పరిస్థితులు తెలుసుకోలేం. స్వామివారి ఆలయంలో వచ్చే బంగారం, నగలు, ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి. మొక్కులు తీర్చుకోవడానికి ఇచ్చే నగలు దాదాపుగా అన్ని హుండీలో వేసేవే. స్వామివారి మూల విగ్రహానికి కానీ, ఇతర ఆలయంలోని బేరాలు అంటే ఇతర మూర్తులకు కానీ ప్రత్యేకంగా అలంకారం చేయడానికి నగ ఇస్తామని మొక్కుకుంటే తప్ప రత్నాల హారాలు, ముత్యాల హారాలు, బంగారు గొలుసులు, పథకాలతో సహా కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, తిమ్మరుసు వంటి వారు ప్రత్యేకంగా స్వామివారి అలంకారానికి చేయించినవన్నీ ఆలయ భద్రతా భూషణాల్లో ఉండేవి. ఈ నగలు కూడా రెండు రకాలు. స్వామివార్ల నిత్య కైంకర్యానికి వాడేవి, స్వామివారి ప్రత్యేక అలంకారానికి అంటే ఉత్సవ సమయాల్లో, విశేష దినాలలో విశేష అలంకారాలకు వాడేవి. స్వామివారి నిత్య కైంకర్యానికి వాడే నగలు, ఇతర బంగారు పాత్రల వంటివి అర్చక మిరాసీదారుల అధీనంలో ఆలయంలోనే ఉండేవి. వాటి జవాబుదారీ ఆలయ అర్చక మిరాసీదారులది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల తర్వాత మిరాసీదారులు వంతులు మారినప్పుడు ఆలయ అధికారుల సమక్షంలో లెక్కలు చూసి పాత వంతుదారు కొత్త వంతుదారులకు అందజేసి అందరి సంతకాలతో రికార్డు తయారు చేస్తారు. మామూలు తరుగులు కాక రాళ్ళు పోయినా, నగ పోయినా వాటి బాధ్యత అర్చకులదే. వారికి ఆలయం నుండి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు చేస్తారు. ఇవి కాక విశేష అలంకారానికి వాడే నగలు, ఇవి మూలవరులవి కావచ్చు, ఉత్సవవరులవి కావచ్చు, లేదా ఇతర మూర్తులవి కావచ్చు. ఈ నగలన్నీ ఆలయ అధికారులు, అర్చక మిరాసీదారుల, జియంగార్ల సంయుక్త సంరక్షణలో ఆలయంలోనే భద్రతా అలమరాల్లో ఉంచేవారు. ఈ ముగ్గురి సమక్షంలోనే ఈ అల్మరాలు తెరిచేవారు. ఏ నగ అందులో నుండి తీసినా, అందులో కొత్తగా పెట్టినా అందరి సమక్షంలో ఆయా ఖాతా పుస్తకాలలో అందరి సాక్షి సంతకాలతో ఈ లావాదేవీలు జరిగేవి. ప్రత్యేక ఉత్సవాలలో విశేష అలంకారంగా వాటిని తీసి ఇవ్వడం, ఉత్సవం అయిన తర్వాత వాటిని మళ్ళీ భద్రంగా అల్మరాలకు చేర్చడం జరిగేది. ఉత్సవ సమయంలో వాడుతున్నంతసేపు వాటి బాధ్యత అర్చక మిరాసీదారులదే. కొంతకాలం వాడిన తర్వాత ఈ నగలు విరిగిపోవచ్చు, రాళ్ళు ఊడిపోవచ్చు, అరిగి పాడైపోవచ్చు. మరి అప్పుడేం చేస్తారు అనంటే, కందాడే రామానుజ అయ్యంగారు ఆయన ప్రసాదాలు అమ్మిన డబ్బుతో ప్రతి సంవత్సరం 3000 వరహాలు ఆదా చేసి ఆలయంలోని స్వామివారి ఆభరణాలకు మరమ్మతులు చేయించేవారు. దానికి రాజుగారి ప్రత్యేక అనుమతి కూడా ఉందని, అలా చేసేటప్పుడు మరమ్మతులన్నీ ఆలయ అధికారుల, జియంగార్ల సమక్షంలోనే జరగాలని కూడా రాజు శాసనం చేసినట్లు చూశాం. ఈ విషయం మునుపటి కథనాల్లోనే మనం చర్చించుకున్నాం. అలా దాతలు ఇచ్చిన విరాళాలతో కానీ, స్థానదారులు ఆలయ నిధుల నుండి ఖర్చు పెట్టి కానీ స్వామివారి నిత్య విశేష అలంకారాలకు వాడే అన్ని ఆభరణాలు మరమ్మతులు కావలసినప్పుడు చేయించే సంప్రదాయం ఉండేది. ఇక మరమ్మతు చేసినా నగ వాడడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడితే ఈ ఆలయం లెక్కల నుండి తీసేసి ఆలయ ఖజానాకు అటువంటి నగలు పంపే ఏర్పాటు ఉండేది. మరి ఇతర బంగారు నాణాలు, ఆభరణాలు, హుండీలో వచ్చిన నగల విషయం ఏంటి
అనంటే స్వామివారి వాడకానికి పనికిరాని కొత్త నగలను దాతలు నేరుగా ఆలయ అధికారులకు ఇచ్చినా, హుండీలో వేసినా అవన్నీ హుజూరు వారి ట్రెజరీకి జమ చేయబడతాయి. అలా స్వామివారికి వాడే నగలు ఒకలాగా, వాడకానికి పనికిరాని నగలకు ఒకలాగా విడగొట్టే పద్ధతి ఆలయంలో మొదటి నుండే ఉంది. ఆ కాలంలో బంగారు నాణేలు, పగోడాలు, పణాలు, నర్పణాలు, వరహాలు, ప్రత్యేక బంగారు నాణాలు, బంగారు అచ్చులు ఆర్థిక లావాదేవీలలో చలామణిలో ఉండేవి. చాలామంది దాతలు బంగారు నాణలే కాక నగలు కూడా దేవాదాయం చేసి వాటి మీద వచ్చిన ఆదాయంలో ఆచంద్రార్కం సేవలు నైవేద్యాల్లో చేయాలని ఆలయానికి ఇచ్చారు కదా. ఆలయ ట్రెజరీలో ఆ నగ కానీ బంగారు నాణాలు కానీ ఉంచేస్తే దాని మీద ఆదాయం ఏం వస్తుంది? దాతలు చెప్పిన సేవలు నైవేద్యాలు కైంకర్యాలు ఎలా జరుగుతాయి అంటే, ఆ కాలం వరకు అంటే 19వ శతాబ్దం వరకు ఆలయ నిధులను వడ్డీలకు ఇచ్చి ఆదాయాలు సంపాదించిన దాఖలాలు లేవు. అందుకే ఆలయంలో స్వామివారికి అలంకారం కోసం వాడని పనికిరాని నగలన్నీ బంగారం, ఇతర విలువైన రాళ్ళు కానీ వెండి కానీ నగదు రూపంలో మార్చి ఆ నగదును దేవస్థాన దేవాదేయ గ్రామాలలో భూములకు నీటిపారుదలకు కొత్త భూములు సాగులోకి తేవడానికి పెట్టుబడులుగా పెట్టి వాటి వలన వచ్చిన ఎక్కువ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం దాత కోరిన సౌకర్యాలకు వాడే వ్యవస్థ ఉండేది. ఒకానొక సందర్భంలో దేవస్థానానికి 400 గ్రామాలు దేవాలయాలుగా ఉండేవి. అవే కంపెనీ వారి కాలానికి 187 అయ్యి అవి కూడా ఆలయ అధీనంలో కాక ఇతరుల అధీనంలోకి వెళ్ళినట్లు మనం ఇదివరకటి కథనాల్లో చెప్పుకున్నాం. అంతెందుకు, శ్రీకృష్ణదేవరాయలు 30,000 బంగారు నాణాలను ఆనంద నిలయ విమానానికి బంగారు పూతకు ఇచ్చినట్లు ఇతర దాతలు బంగారు కానీ నగలు కానీ ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి ఇస్తే ఆ బంగారాన్ని దానికే వాడేవారు. మనకు దొరుకుతున్న ఆధారాలను బట్టి వాడని నగలు కరిగించి బంగారంగా చేసి అమ్మేవారా లేదా నగలుగానే అమ్మేవారా అన్న విషయం స్పష్టంగా లేదు. అమల్దారులు ఆలయ రంగంలోకి దిగాక ఆలయానికి వచ్చే ఆదాయంలో హుండీలో పడిన నగలు బంగారం ఇతర విలువైనవన్నీ ఆలయ ఆదాయం కింద అమల్దారు ఖాతాలోకే వచ్చేవి. స్వామివారి అలంకారానికి ప్రత్యేకంగా ఇచ్చిన నగలు తప్ప అంతకు ముందు అంటే విజయనగర రాజుల పాలన 18వ శతాబ్దం మధ్య వరకు ఎలా వచ్చిన ఆదాయం ఆలయానికి దక్కేది. తర్వాత కూడా ఆచంద్రార్కం చేసే సేవల దేవదేయ విషయం ప్రత్యేకం. అమల్దారులు వచ్చాక యాత్రికులకు భక్తులకు ఈ సేవలు ఆచంద్రార్కం జరగాలని దేవాదాయం చేసినా అలా వీరు జరుపుతారన్న నమ్మకం లేదు. అందుకే అక్కన్న మాదన్నల కాలంలో చూశాం కదా, కృష్ణ పండిత్ చేసిన దేవాదాయం బంగారు గంటని ఆలయానికి ఇవ్వకుండా శాసనం చెక్కించి ఒక మధ్యవర్తికి బంగారు కంటను ఇచ్చి దానిపై వచ్చిన ఆదాయంతో ప్రతిరోజు కానీ సేవకు కానీ నైవేద్యానికి కావలసిన సరుకులు ఆలయానికి మధ్యవర్తి ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. అమల్దారులు వచ్చాక భక్తులకు దాతలకు తెలిసిపోయింది. హుండీలో వేసిన సొమ్ములు విడిగా ఇచ్చిన సొమ్ములన్నీ ఇక్కడ నుండి ఖజానాకు అమల్దారు ద్వారా నవాబుకు ఇంగ్లీషు వారికో చెందుతాయి కానీ ఆలయానికి మిగలవు అని. స్వామివారి అలంకారానికి ఇచ్చినవి మాత్రం ఆలయంలో భద్రంగా ఉంటాయన్న విషయం కూడా ప్రచారమైంది. అందుకే దాతలు ప్రత్యేకంగా స్వామివారి ఉత్సవాల అలంకారానికి నిర్దేశించి నగలు ఇవ్వటం ప్రారంభించారు. అలా నగలు ఆలయానికి అలంకారానికి ఇచ్చి అక్కడే ఉంచేస్తే మరి అమల్దారుకేంటి, నవాబుకేంటి, కంపెనీ వారికేంటి? అలా వదిలేస్తే ఎవ్వరూ నగలు హుండీలో వేయకుండా అందరూ స్వామివారి అలంకారానికి అని చెప్పి ఇవ్వచ్చు కదా. అలా చేస్తే అందులో మనకు ఆదా లేదు కదా అని తెలిసి వర్తన పథకం మొదలుపెట్టారు. ఎవరైనా స్వామివారి అలంకారం కోసం ప్రత్యేకంగా ఆలయానికి నగ లేదా ఆభరణం ఇస్తే స్వామివారి అలంకారం కోసం దాన్ని ఆలయంలోనే ఉంచి వినియోగం చేయాలంటే ఆ దాత ఆ నగ విలువ ఎంత ఉంటుందో అంత సొమ్ము అంటే వర్తన, అదొక రకమైన పన్ను అన్నమాట, ఆ రూపంలో ఆలయానికి కట్టాలి. అలా కడితేనే స్వామివారి అలంకారానికి వినియోగం చేస్తారు. లేదంటే ఆ నగ ట్రెజరీకి వెళ్ళి ఆలయ ఆదాయంలోకి వెళ్తుంది. అలా వర్తనతో తమకు నగ రాకపోయినా నష్టం లేకుండా చూసుకున్నారు అమల్దారులు. అప్పుడు మొదలైన ఈ వర్తన వ్యవస్థ 1980 వరకు అంటే కంపెనీ వారి కాలంలో, మహంతుల కాలంలో, తర్వాత ప్రభుత్వం నియమించిన ధర్మకర్తల మండళ్ల కాలంలో కూడా ఆచరణలో ఉండేది.
పివిఆర్కే ప్రసాద్ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు చిక్కమంగళూరు, కర్ణాటక నుండి నాగరాజరావు అనే పేద కుటుంబీకుడు స్వామివారు కలలో కనబడి కోరిన కోరిక ప్రకారం స్తోమత లేకపోయినా కుటుంబం అంతా ఒక్కపూట తిండి మాని కష్టపడి 16.5 సంవత్సరాలు కూడబెట్టిన 108 బంగారు కాసుల హారం స్వామివారికి సమర్పణ చేసి ఆ నగ అలంకారం చూసి తరించాలన్న స్వామివారి ఆదేశం ప్రకారం ఆ నగతో కొండకి వచ్చినప్పుడు వారికి వర్తన కట్టే శక్తి లేదని తెలిసినప్పుడు భగవద్ ప్రేరణతో ఈ వర్తన విధానాన్ని రద్దు చేసే అవకాశం ఆ భగవంతుడు కేవలం పివిఆర్కే ప్రసాద్ గారికి కలిగించాడు. బహుశా స్వామివారు ఆ మహాభక్తుడికి కల్లో కనపడడానికి అసలైన ఆంతర్యం ఈ వర్తన పద్ధతిని రద్దు చేయడమే కావచ్చు, చెప్పలేం కదా. అలా భగవంతునిపై భక్తిని వ్యాపారంగా వాడుకునే సంప్రదాయాన్ని తొలగించే భాగ్యం కేవలం పివిఆర్కే ప్రసాద్ గారికి కలిగింది. ఈ సంఘటనకు సంబంధించిన కథనాన్ని మీరింకా చూడనట్లయితే తప్పకుండా పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేసి ఆ కథనాన్ని తక్షణమే చూసేయండి. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఆలయానికి వచ్చిన బంగారం, ఆభరణాలు, వినియోగానికి పనికిరాని కొత్త పాత ఆభరణాలన్నీ ఆలయ ఆదాయంలోకి జమ కట్టబడి అమల్దార్ల, నవాబుల, ఇంగ్లీష్ కంపెనీదారుల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. స్వామివారికి వాడే నిత్య విశేష అలంకార ఆభరణాలు మాత్రమే మిగిలాయి. నవాబులకు ముందు కాలంలో ఆదాయంగా వచ్చిన సొమ్ము అంతా దేవదేవం భూములు, గ్రామాలలో నీటిపారుదలకు, కొత్త భూములు సాగు చేయించడానికి, భూమి మరమ్మతులకు వినియోగం చేసి ఆలయ వార్షిక ఆదాయం పెంచడానికి పెట్టుబడులుగా ఖర్చు చేయబడ్డాయి. అంటే ఆలయ భూములు, గ్రామాలను కంపెనీ వారు జప్తు చేసినప్పుడు భూములు వాటి మీద ఆదాయాలే కాదు, అంతకు ముందు కాలం వరకు నగదు, నగలు, బంగారం రూపంలో వచ్చిన ఆదాయం అంతా భూముల ఆదాయం పెంచే పెట్టుబడులుగా కూడా వాడారు అని. కనుక ఈ మూలధనం అంతా పోయింది. ఆలయానికి మిగిలింది స్వామివారికి రోజు అలంకారానికి వాడే నగలు, విశేష అలంకారానికి ఆలయంలో భద్రపరిచిన నగలు. వర్తన కట్టి ఆలయానికి స్వామి అలంకారానికని భక్తులు ఇచ్చిన నగలు మాత్రమే. మిగతా ఆస్తులు, ఆదాయాలు అన్నీ పోయాయి. వాటితో వాటిపై ఆధారపడిన ఉత్సవాలు, నైవేద్యాలు, ఆ నైవేద్యాలు భాగాలపై ఆధారపడిన ఉచిత రామానుజ కూటాలు, సత్రాలు, ఆలయ అధికారులకు వచ్చే ఆదాయాలు అన్నీ పోయాయి. ఆలయ పరిపాలన, కట్టడాల సంరక్షణ బాధ్యతలు, ఆలయంలో నిర్వహించే అధికారులకు ఇవ్వాల్సిన వేతనాల బాధ్యత, ఉత్సవాలు, సేవలు చేయించాల్సిన బాధ్యతలు మాత్రం మిగిలాయి. ఇదండి అసలు కథనం. ఇలా ఉన్న ఆస్తులన్నీ పోయి చివరికి ఆ వెంకటేశ్వర స్వామి ఒంటి మీదున్న నగలు మాత్రమే మిగిలాయి. అన్నట్టు ఇదంతా చరిత్ర మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇప్పటి విషయాలు కాదు. కానప్పటికీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఎంతైనా ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.